హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన కరుణానిధి 5 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాదు 13 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ కరుణానిధి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన జీవిత విశేషాలు ఏంటో తెలుసుకుందాం. జూన్ 3, 1924న అప్పటి అవిభక్త తంజావూర్ జిల్లాలోని తిరుకువళైలో ఓ నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు ముత్తువేలన్, తల్లి పేరు అంజుగమ్మ. తమిళ నాయ బ్రాహ్మణ కులానికి చెందిన కరుణానిధి అసలు పేరు దక్షిణమూర్తి. వీరి పూర్వీకుల ప్రకారం ప్రకాశం జిల్లా నుంచి వచ్చినట్లుగా చెబుతుంటారు. ద్రావిడోద్యమంలో భాగంగా హేతువాదులైన ద్రావిడ నాయకులు మతపరమైన పేర్లను సృజించిన తరుణంలో ఆయన సొంత పేరును కరుణానిధిగా మార్చుకున్నారు. కరుణకు షణ్ముగ, సుందరాంబళ్, పెరియాన్నాయమ్మళ్ అనే చెల్లెళ్ళు ఉండేవారు. 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న కరుణకు ఆది నుంచి ఉద్యమాలన్నా సాహిత్యమన్నా ఎనలేని మక్కువ. మూఢ విశ్వాసాల నుంచి తనకు తెలిసిన ప్రపంచం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన చిన్ననాటి నుంచే రకరకాల నాటికలు వేసేవారు. నాటికల రచనతో పాటు తన స్నేహితులతో కలిసి స్వయంగా నాటికల ప్రదర్శన చేసేవారు కూడా. జస్టిస్ పార్టీ నాయకుడు అళగిరి స్వామి ప్రసంగాలకే ఉత్తేజితుడై 14 ఏళ్ల ప్రాయంలోనే ఆయన హిందీ వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. హిందీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి పలుమార్లు అరెస్టు కూడా అయ్యారు. స్వయం ప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఈవి రామస్వామి నాయకర్ అనుయాయి. పెరియార్ ద్రావిడ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆయన బాటలో నడిచారు. 1949లో పెరియార్తో విభేదించిన ఆయన అనుంగు శిష్యుడు సిఎన్ అన్నాదురై ద్రావిడ మున్నేట్ర కజకం డిఎంకే స్థాపించారు. డిఎంకే వ్యవస్థాపక సభ్యుల్లో కరుణానిధి ఒకరు. ఆ పార్టీ కోశాధికారిగా కరుణానిధిని అన్నాదురై నియమించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి సీమాంధ్ర ప్రాంతం విడిపోయిన అనంతరం తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికలలో 1957లో తొలిసారి డిఎంకే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కరుణానిధి కుళితలై నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయసు 33 సంవత్సరాలు. అప్పటి నుంచి ఓటమెరగని యోధుడిలా తన ప్రస్థానాన్ని ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు. 1967 డిఎంకే తొలిసారి తమిళనాట అధికారం చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి అన్నాదురై క్యాబినెట్లో ప్రజాపన్నుల శాఖ మంత్రిగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు. 1969లో అన్నాదురై మరణానంతరం కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగాను ద్రవిడ మున్నేట్ర కజకం అధ్యక్షునిగాను బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 45 సంవత్సరాలు. 1971 శాసనసభ ఎన్నికల్లో డిఎంకే సాధించిన విజయాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ అధిగమించలేదు. ద్రవిడ మున్నేట్ర కగజం అధ్యక్షుడిగా దాదాపు 50 ఏళ్ల పాటు కరుణానిధి కొనసాగుతూ వచ్చారు. ఆ తర్వాత కరుణానిధితో విభేదాల కారణంగా డిఎంకే నుంచి ఎంజీఆర్ విడిపోవటం, అన్నా డిఎంకే, వైగో విడిపోయి ఎండిఎంకే ఇలా పలు పార్టీలు కరుణానిధి హయాంలోనే పుట్టుకొచ్చి అరవ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకువచ్చాయి. ఇక తమిళనాడు రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1969 నుంచి 71 వరకు, 1971 నుంచి 74 వరకు, 1989 నుంచి 91 వరకు, 1996 నుంచి 2001 మరియు 2006 నుంచి 2011 వరకు ఇలా 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టించారు. 2004 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని ఉన్న లోక్సభ స్థానాలన్నింటిలోనూ యూపీఏ జెండా ఎగరవేయడంలో ఆయనదే కీలక పాత్ర. తమిళ సాహిత్యంలో కరుణానిధి తనదైన ముద్రను వేసుకున్నారు. తండ్రి వద్ద బాల్య దశలో కొంతకాలం కరుణానిధి నాదస్వరం కూడా నేర్చుకున్నారు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. దక్షిణ భారత చలనచిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధినే. పెరియార్ నిర్వహించిన కుడియరసు పత్రికలో ఉపసంపాదకుడిగా కూడా చేరారు. ఎన్నో వ్యాసాలు రాశారు. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించారు. ద్రావిడ భావజాలం, హేతువాద సిద్ధాంతాల పట్ల కరుణానిధికి ఉన్న నిబద్ధత, ఆయనకున్న వాక్పటిమ, రచనా పాటవం కారణంగా అనతి కాలంలోనే డిఎంకేలోని అగ్రశ్రేణి నాయకులలో ఒకరిగా ఆయన ఎదిగారు. ఈ విధంగా కరుణానిధి గారి జీవితం కొనసాగింది. ఆ తదనంతరం ఆయన మరణం చెందారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కరుణానిధి గారి పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.